राधिका एंड अनंत, अनंत एंड राधिका, ये तो रब ने बना दी जोड़ी है. హే గాయ్స్, ఎలా ఉన్నారు? అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్లో ముఖేష్ అంబానీ ఎందుకు ఏడ్చిండు? కేవలం ఈ ప్రీ వెడ్డింగ్ కోసమే 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఎందుకు ఖర్చు పెట్టారు? ఇంత గ్రాండ్గా ఎందుకు జరిపించారు? మరి అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోతుంది ఎవరు? ఆమె అనంత్ అంబానీకి ఉన్న డబ్బులను చూసి పెళ్లి చేసుకుంటుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ని ముఖేష్ అంబానీ గారు ఎంత గ్రాండ్గా జరిపించారో చూద్దాం. అనంత్ అంబానీ తన 3 రోజుల ప్రీ వెడ్డింగ్ని గుజరాత్లోని జామ్నగర్లో జరిపించారు. జామ్నగర్లో మరియు చుట్టుపక్కల ఉండే రిలేటివ్స్, పరిచయస్తులు వాళ్ళంతా కలిసి 50,000 మంది కంటే ఎక్కువ మంది ఈ ప్రీ వెడ్డింగ్కి పిలిచి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్వయంగా అంబానీ ఆయన వాళ్ళ కొడుకులు మరియు కూతుళ్ళు వీళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి అక్కడికి వచ్చిన వారి అందరికీ వడ్డించారు. ఇంతే కాకుండా ఈ ప్రీ వెడ్డింగ్లో 2500కి పైగా ఫుడ్ వెరైటీస్ని పెట్టారు. వీటిలో ఒక్కసారి వండిన ఫుడ్ వెరైటీస్ని మళ్ళీ రిపీటెడ్గా వండకుండా డిఫరెంట్ వెరైటీస్ని పెట్టారు. ఈ ప్రీ వెడ్డింగ్కి జామ్నగర్కి చుట్టుపక్కల ఉన్న 50,000 మంది విలేజర్స్ మాత్రమే కాకుండా దాదాపు 1500 మంది ఇంపార్టెంట్ గెస్ట్లు వచ్చారు. లైక్ బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, ఇవెంకా ట్రంప్, మహేంద్ర సింగ్ ధోని, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, దీపికా పడుకోనే అండ్ రామ్ చరణ్ గారు కూడా ఈ ప్రీ వెడ్డింగ్కి వచ్చారు. వీలే కాకుండా బార్బడియన్ ఫేమస్ సింగర్ రిహానా గారిని అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్లో పాటలు పాడడానికి కోసం మరియు ఎలక్ట్రో ఫ్లయింగ్ పర్ఫార్మెన్స్ చేయడం కోసం పిలిపించారు. దీనికి గాను 66 కోట్ల రూపాయల నుంచి 74 కోట్ల రూపాయల వరకు తీసుకుంది. అసలు అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోతుంది ఎవరిని? ఆమె డబ్బుల కోసమేనా అనంత్ అంబానీని పెళ్లి చేసుకుంటుంది? ఇలా చాలా క్వశ్చన్స్ మధ్య వచ్చే ఉంటాయి, కానీ నిజానికి ఇది వాస్తవమో కాదు. ఈమె పేరు రాధికా మర్చెంట్, ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన వీరేన్ మర్చెంట్ కూతురు. అయితే రాధికా మర్చెంట్, అనంత్ అంబానీ వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉండేవారు. తర్వాత ఈమె స్టడీస్ కోసం న్యూయార్క్ యూనివర్సిటీకి వెళ్ళి 2017లో బ్యాచులర్ డిగ్రీ ఇన్ పొలిటికల్ స్టడీస్తో పట్టా పొందింది. తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి ఐస్ప్రేవ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెన్సీలో పనిచేసింది. తర్వాత వాళ్ళ ఫాదర్స్ ఓన్ కంపెనీలలో బోర్డ్ డైరెక్టర్ అనే జాబ్ రోల్లో జాయిన్ అయ్యింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు రిలేషన్లో ఉండి దాదాపుగా 7 సంవత్సరాలు అవుతుంది. అంటే 2017 నుంచి వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు. తర్వాత 2018 జూలైలో అఫీషియల్గా వీళ్ళిద్దరి ఫోటో సేమ్ డ్రెస్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అలా 7 సంవత్సరాల తర్వాత అంటే 2024 జూన్ 12న వీళ్ళిద్దరికి అందరూ కలిసి పెళ్లి జరిపించబోతున్నారు. తర్వాత ముఖేష్ అంబానీ ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ని ఎలా ప్లాన్ చేసిండంటే, అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ని మార్చి 1 నుంచి మార్చి 3 వరకు జరిగింది. ఈ 3 రోజుల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ని చాలా గొప్పగా ముఖేష్ అంబానీ గారు ప్లాన్ చేశారు. ఈ 3 రోజులకు గాను ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేక గల థీమ్ని ప్లాన్ చేశారు. మొదటి రోజు అన్ ఈవినింగ్ నెవర్లాండ్ అనే థీమ్తో సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ రెండవ రోజు ఏ వాక్ ఆన్ ద వైల్డ్ సైడ్ అనే థీమ్తో జంగిల్ ఫీవర్ సఫారీ నేపథ్య దుస్తులతో సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ చివరి 3వ రోజున ఇనేలా రూజ్ అనే థీమ్తో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో మెయిన్గా 2 డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇందులో మొదటిది టస్కర్ ట్రైల్స్ అండ్ రెండవది అక్షర్ థీమ్తో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్కి వచ్చిన సెలబ్రిటీస్ వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని కాస్ట్లీ ఎసెన్షియల్స్ని వేసుకొని అక్కడికి వచ్చి అక్కడ తిరుగుతూ ఆడుతూ ఉన్న అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్లో నీతా అంబానీ గారు వేసుకున్న నెక్లెస్ హైలైట్ అయినంత ఎవ్వరు కాలేరు. అసలు ఇది ఏం నెక్లెస్, చక్కుమని మెరుస్తుంది, చూడడానికి 2 కళ్ళు అస్సలే సరిపోతలేవు. అసలు ఇది ఏంది నెక్లెస్, ఇలా పచ్చగా ఉందేంటి? ఈ నెక్లెస్లో డైమండ్స్ ఉన్నాయా? ఎందుకు 2 ఇంత పెద్ద స్టోన్స్ ఉన్నాయి? మరి ఈ నెక్లెస్ ప్రైస్ ఎంత అని చెప్పి చాలామంది గూగుల్లో సెర్చ్ చేశారు. ఇందులో నేను కూడా ఒకడిని. ఇలా గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే దాని ప్రైస్ అక్షరాల 500 కోట్ల రూపాయలు. ఇంకొక వైపు మన పెళ్లి కొడుకు అనంత్ అంబానీ చూడడానికి చాలా సింపుల్గా కనిపించిన ఆయన వేసుకున్న ప్రతి ఎసెన్షియల్, ప్రతి ఐటమ్ కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేవి ఉంటాయి. తర్వాత ముఖేష్ అంబానీ గారు ఎందుకు ఏడ్చిండు?
అయితే అనంత్ అంబానీ ఈ ఈవెంట్లో జరిగిన ఫస్ట్ డేలో మీడియా ముందుకు వచ్చి తన జీవితంలో జరిగిన అనేక కష్టాలను మరియు చిన్నప్పటి నుంచి చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఎంతో బాధను అనుభవించా అని మీడియా ముందు చెప్తుంటే మరియు వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్ చేసిళ్ళు అని చెప్తుంటే ముఖేష్ అంబానీ కంటిలో నుంచి నీళ్లు వచ్చాయి. Life has not always been entirely a bed of roses. I've also experienced the pain of thorns. I've faced many health crises since childhood, but my father and mother have never let me feel that I've suffered. అసలు అనంత్ అంబానీకి ఉన్న సమస్య ఏంటంటే ఇతనికి ఆస్తమా ఉంది. దీనివల్ల ఎక్కువసేపు మాట్లాడలేడు, ఎక్కువసేపు వర్కౌట్ కూడా చేయలేడు. దీనిని మేనేజ్ చేయడం కోసం ఇతను ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకుంటాడు. కానీ అనంత్ అంబానీ 2016లో 108 కిలోలు కేవలం 18 నెలల్లోనే తగ్గిండు. తర్వాత ఇతని ట్రైనర్ చెప్పిన వర్కౌట్ సరిగ్గా చేయకపోవడం వల్ల తిరిగి సేమ్ స్టేజ్కి వచ్చాడు. తర్వాత ఈ ఈవెంట్ పూర్తయిన తర్వాత అనంత్ అంబానీ మీడియా ముందుకు వచ్చి తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి చెప్పాడు. ఆ ప్రాజెక్టు పేరు వాంటారా, అంటే స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ అని అర్థం. దీనిని 3000 ఎకరాల ఏరియాలో లాంచ్ చేసిండు. ఇందులో 2000కి పైగా యానిమల్స్ ఉన్నాయి. వీటిని చూసుకోవడానికి 21 మంది స్టాఫ్ని ఏర్పాటు చేసిండు. ఈ యానిమల్స్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే చూసుకోవడానికి 500 మంది డాక్టర్స్ని ఏర్పాటు చేశారు. ఎందుకు అంబానీ ఈ ప్రీ వెడ్డింగ్కి ఇంత ఖర్చు పెడుతుండు? అనంత్ అంబానీ పెళ్లి తర్వాత వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకొక పెద్ద ఫంక్షన్ జరగడానికి చాలా ఏళ్ళ టైం పడుతుంది. కేవలం ఈ 3 రోజుల ప్రీ వెడ్డింగ్ కోసమే 1259 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిండు ముఖేష్ అంబానీ. కేవలం ప్రీ వెడ్డింగ్కే ఇంత ఖర్చు పెడితే పెళ్ళికి ఇంకా ఏ లెవెల్లో ఖర్చు పెడతారో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని తప్పకుండా